Hello friends, welcome to CSBIS Academy. In this lecture, we are going to discuss three issues. So first one is STARS project for education. So STARS, STARS అనేది అబ్రివేషన్, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ ప్రోగ్రామ్. ఇక్కడ మూడు మాటలు ఇంపార్టెంట్ మనకి: టీచింగ్ లెర్నింగ్, రిజల్ట్స్ అండ్ స్టేట్స్. సో భారతదేశంలోని 6 రాష్ట్రాల్లో, ఆ 6 రాష్ట్రాలు ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా అండ్ రాజస్థాన్. ఈ 6 రాష్ట్రాల్లోని గవర్నమెంట్ స్కూల్స్లో, సో గవర్నమెంట్ స్కూల్స్ అనే మాట కూడా ఇంపార్టెంట్ మనకు, ప్రభుత్వ పాఠశాలలో లెర్నింగ్ అవుట్కమ్స్ని, గవర్నెన్స్ని, టీచింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, సో లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే అభ్యసన ఫలితం అంటాం తెలుగులో. సో లెర్నింగ్ అవుట్కమ్స్ని, టీచింగ్ని, గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టే స్టార్స్ ప్రాజెక్ట్. సో ఈ మధ్య వరల్డ్ బ్యాంక్ ఒక $500 మిలియన్ లోన్ని ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి అప్రూవ్ చేసింది. సో వరల్డ్ బ్యాంక్ మనకు తెలుసు, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. వరల్డ్ బ్యాంక్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, 5 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, రెండవది IFC, మూడోది IDA, నాలుగోది MIGA, మీగా అంటాం, లాస్ట్ది ICSID. ఓకే, ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ని కలిపితే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటాం. సో ఇందులో 4 ఇన్స్టిట్యూషన్స్లో ఇండియా మెంబర్గా ఉంది. ఒక ఇన్స్టిట్యూషన్ ICSID, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటల్ డిస్ప్యూట్స్, ఇందులో మాత్రం ఇండియా మెంబర్గా లేదు, మిగతా 4 ఇన్స్టిట్యూషన్లో మెంబర్. సో అలా IBRD ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి $500 మిలియన్ లోన్ని అప్రూవ్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ని సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా ఇంప్లిమెంట్ చేస్తారు. సమగ్ర శిక్ష అభియాన్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఇంతకుముందు 2018-19 అకాడమిక్ ఇయర్ కంటే ముందు 3 స్కీమ్స్ ఉండేవి: సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్. ఈ 3 స్కీమ్స్ సపరేట్గా ఉండేవి. ఈ మూడింటిని సబ్జ్యూమ్ చేస్తూ, అంటే ఈ మూడింటిని విలీనం చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ని తీసుకొచ్చారు. సో సమగ్ర అంటే మనకు తెలుసు, హోలిస్టిక్. ఓకే, సో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రీ స్కూల్ లెవెల్ నుంచి క్లాస్ 12 వరకు మొత్తం ఒకే స్కీమ్ కింద హోలిస్టిక్గా ఉండాలి, ఒకే స్కీమ్ కింద దాన్ని సూపర్వైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఒక ఓవరార్చింగ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అదే సమగ్ర శిక్ష అభియాన్. ఇట్స్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో మనకి ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే తెలుసు, ఈ పథకానికి అవసరమైన ఫండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ఫండ్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ ఫండ్స్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు అంటాం మామూలుగా వీటిని. అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అదేవిధంగా ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో 90% నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే సరిపోతుంది. ఓకే, సో అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది ప్రత్యేక రాష్ట్రం కాదు, దాన్ని 2 యూనియన్ టెరిటరీస్ కింద విభజించారు. సో వాటి బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వందే కాబట్టి వాటిని ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా మనం ఇప్పుడు భావించనక్కర్లేదు. సో అలా సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా కూడా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు 6 రాష్ట్రాల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రమే. సో ఇందాక మనం పైన చెప్పుకున్నట్లు లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, రెండోది ఇప్పుడు మనం చూస్తున్న కరికులం అనేది, స్కూళ్ళల్లో నేర్పిస్తున్న కరికులం అనేది బయట జాబ్ మార్కెట్కి అవసరమైన స్కిల్స్తో పోలిస్తే ఆ రెండింటి మధ్య డివైడ్ ఉంటుంది. అంటే ఆ రెండు డిస్కనెక్టెడ్గా ఉంటున్నాయి. అంటే స్కూల్లో నేర్చుకుంటుంది ఒకటి, బయట పని చేయడానికి మార్కెట్లో ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి అవసరమైన స్కిల్స్ వేరేలా ఉంటున్నాయి. ఓకే, దెర్ ఈజ్ ఎ డివైడ్ బిట్వీన్ అవర్ కరికులం, ఆర్ స్కూల్ కరికులం అండ్ జాబ్ మార్కెట్ డిమాండ్స్. సో జాబ్ మార్కెట్లో ఉద్యోగం పొందడానికి అవసరమైన స్కిల్స్, మన స్కూళ్ళలో నేర్చుకుంటున్న ఎడ్యుకేషన్ రెండు వేరువేరుగా ఉంటున్నాయి అన్నట్టు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి కరికులంని కూడా ఆ విధంగా, అంటే మన జాబ్ మార్కెట్ డిమాండ్స్కి అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో దీని ప్రకారం లోకల్ లెవెల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా డేటా ఆధారంగా అకౌంటబిలిటీని, ఇంక్లూజన్ని, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఇంప్రూవ్ చేయడం,
వల్నరబుల్ సెక్షన్స్, ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ ఎస్టీ పిల్లలు, అదేవిధంగా బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందిన పిల్లలు, మైనారిటీ క్లాసెస్కి చెందిన పిల్లలు. సో వీళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్. సో వాళ్ళు వచ్చిన నేపథ్యం కావచ్చు, మాల్న్యూట్రిషన్, ఇంట్లలో ఉన్న పరిస్థితులు, ఇలాంటి అంశాల వల్ల వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ ఉంటాయి. సో స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం వాళ్ళకి, సో వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేది కూడా ఒక రీఫార్మ్ కింద ఎన్విసాజ్ చేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కరికులం కూడా జాబ్ మార్కెట్కి అవసరమైనట్లుగా కరికులంని కూడా మార్చడం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే మనం తీసుకురావాలనుకుంటున్నామో గవర్నమెంట్ స్కూళ్ళలో, దానికి మూలం టీచర్స్. సో టీచర్స్ కనుక వాళ్ళకి సరైన స్కిల్స్ లేకపోతే మనం ఆశించిన ఫలితాలు ఈ ప్రాజెక్టు ద్వారా రావు. అందుకోసం అని చెప్పేసి టీచర్స్ని ముందుగా ట్రైన్ చేయడం. సో ఆ ట్రైనింగ్ కూడా ఇండివిజువలైజ్డ్, కస్టమైజ్డ్ అండ్ నీడ్ బేస్డ్. ఏవైతే అవసరమో వాళ్ళకి ఆ అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వాళ్ళని ట్రైన్ చేయడం. అండ్ ఫౌండేషనల్ లెర్నింగ్. సో క్లాస్ 1 నుంచి క్లాస్ 3 అంటే 1వ తరగతి నుంచి 3వ తరగతి చదివే పిల్లల్లో కాగ్నిటివ్ స్కిల్స్ని, సోషో బిహేవియరల్ స్కిల్స్ని, లాంగ్వేజ్ స్కిల్స్ని ప్రమోట్ చేసేందుకు, ఇంప్రూవ్ చేసేందుకు ఫౌండేషనల్ లెర్నింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని చెప్పేసి ఈ స్టార్స్ ప్రాజెక్ట్ కింద ఒకనొక ఆబ్జెక్టివ్ కింద, ఒకనొక రిఫార్మ్ కింద పెట్టుకున్నారు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ స్టార్స్ ప్రాజెక్ట్. స్టార్స్ అంటే స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ ప్రోగ్రామ్. ఇట్స్ ఎ వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. సో సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు 6 రాష్ట్రాల్లో అండ్ గవర్నమెంట్ స్కూల్లో. ఓకే, సెకండ్ ఇష్యూ వచ్చేసి మియావాకీ మెథడ్. సో మియావాకీ మెథడ్ అనేది ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ అఫారెస్టేషన్. అఫారెస్టేషన్ అంటే నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ క్రియేటింగ్ అ న్యూ ఫారెస్ట్. సో ఒక బ్యారన్ ల్యాండ్ మీద ఒక కొత్త ఫారెస్ట్ని క్రియేట్ చేయడాన్ని అఫారెస్టేషన్ అంటాం. మామూలుగా బై ప్లాంటేషన్ ఆర్ ప్లాంటింగ్ కొత్త ప్లాంట్స్ని నాటడం వల్ల, అదేవిధంగా విత్తనాలను జల్లడం ద్వారా, వాటిని టేక్ కేర్ చేయడం అంటే వాటిని సంరక్షించడం ద్వారా ఒక ప్రాంతంలో కనుక ఒక అడవిని, ఒక వనాన్ని క్రియేట్ చేస్తే దాన్ని అఫారెస్టేషన్ అంటాం. అయితే ఈ మెథడ్ని అకిరా మియావాకి అనే ఒక జపనీస్ బొటనిస్ట్, అంటే జపాన్ దేశానికి చెందిన బొటనిస్ట్, ఈయన డెవలప్ చేశారు. అందుకని ఆయన పేరు మీద దీన్ని మియావాకి మెథడ్ అంటున్నారు. సో జపాన్ మనకు తెలుసు, ఇట్ ఈస్ ప్రోన్ టు నేచురల్ కెలామిటీస్. జపాన్ అనేది సహజ విపత్తులు, ముఖ్యంగా భూకంపాలకి, సునామీ లాంటి వాటికి పెట్టింది పేరు. సో అక్కడ కోస్టల్ ఏరియా అనేది తరచుగా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది, తరచుగా విధ్వంసానికి లోనవుతూ ఉంటుంది. సో సునామీ కారణంగా కావచ్చు, అర్త్క్వేక్స్ కారణంగా కావచ్చు. సో అలాంటి ప్రాంతాల్లో కూడా ఈయన ఈ టెక్నాలజీ ద్వారా నేచురల్ వెజిటేషన్ని ఇంప్రూవ్ చేయగలిగాడు. సో ఆ కోస్టల్ ప్రాంతాల్లో, ఆ తీర ప్రాంతాల్లో నేచురల్ వెజిటేషన్ని ఇంప్రూవ్ చేయగలిగాడు, అంటే అడవుల్ని పెంచగలిగాడు ఆయన. సో అందుకని చెప్పేసి ఆ టెక్నిక్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మియావాకి మెథడ్ ద్వారా అర్బన్ ఫారెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ మెథడ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఆర్ సాలియంట్ ఫీచర్ ఏంటి అంటే, మిగతా ప్లాంటేషన్ టెక్నిక్లో పోలిస్తే, మిగతా ప్లాంటేషన్ మెథడ్స్లో పోలిస్తే 10 రెట్లు వేగంగా మొక్కల్ని పెంచవచ్చు. రెండవది 30 రెట్లు దట్టంగా కూడా మొక్కల్ని పెంచవచ్చు. 30 times డెన్సర్ దెన్ యూజువల్ ప్లాంటేషన్ టెక్నిక్స్. సో చాలా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల్ని నాటి వాటిని వృక్షాలుగా పెంచవచ్చు. రెండవది నేటివ్ స్పేసీస్ అంటే అక్కడ లోకల్గా అవైలబుల్గా ఉన్న స్పేసీస్ ఏవైతే ఉంటాయో, ప్లాంట్ స్పేసీస్, వాటిని ఉపయోగించే అడవిని క్రియేట్ చేయొచ్చు. బయట నుంచి ఎగ్జోటిక్ స్పేసీస్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. మూడోది తక్కువ టైంలో, షార్ట్ టైంలో. సో ఇందాక చెప్పుకున్నట్టు మిగతా ప్లాంటేషన్ టెక్నిక్స్ అంటే కన్వెన్షనల్ ప్లాంటేషన్ టెక్నిక్స్తో పోలిస్తే 10 రెట్లు వేగంగా మొక్కల్ని పెంచవచ్చు. సో తక్కువ స్థలంలో ఎక్కువ వేగంగా స్థానికంగా అవైలబుల్గా ఉన్న మొక్కలను ఉపయోగించి ఒక అడవిని క్రియేట్ చేయగలిగే సత్తా ఈ టెక్నాలజీని వాడితే మనకి లభిస్తుంది. అంతేకాకుండా కెమికల్స్, ఫర్టిలైజర్స్ వంటి అవసరం లేకుండానే అడవుల్ని క్రియేట్ చేయొచ్చు తక్కువ మెయింటెనెన్స్తో. అంటే 1 సంవత్సరం పాటు దాన్ని సంరక్షిస్తే చాలు, ఆ తర్వాత దానికి అదే ఒక అడవిగా మారిపోతూ ఉంటుంది అన్నట్టు. సో దాన్ని ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అది మియావాకి మెథడ్ యొక్క స్పెషాలిటీ. సో డెన్స్ ఫారెస్ట్ని, నేటివ్ స్పేసీస్ని ఉపయోగించి తక్కువ టైంలో డెవలప్ చేయగలిగే కెపాసిటీ ఈ మెథడ్ ద్వారా లభిస్తుంది.
ఈ మధ్య ఢిల్లీలో MOEFCC అంటే మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్రకాష్ జవదేకర్ గారు ఒక అర్బన్ ఫారెస్ట్ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో 2-3 చోట్ల అర్బన్ ఫారెస్ట్ని స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా మియావాకి మెథడ్ని ఉపయోగించి డెవలప్ చేసిన అర్బన్ ఫారెస్ట్లు. సో తక్కువ స్థలంలో ఎక్కువ వేగంగా మొక్కల్ని పెంచగలిగే టెక్నిక్ ఇది. సో ఆ రకంగా మన బ్యాక్ యార్డ్లో అంటే మన ఇంటి వెనుక ఉండే చిన్న స్థలంలో కూడా ఒక మినీ ఫారెస్ట్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. సో అది మియావాకి మెథడ్కి సంబంధించిన స్పెషాలిటీ. ఈ మధ్య తరచుగా ఈ పదం న్యూస్లో ఉంటుంది, అందుకని మనం నేర్చుకోవాలి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది మనం ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. రెండోది ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి వైట్ లేబుల్డ్ ATM. సో వైట్ లేబుల్డ్ ATMs అంటే మామూలుగా ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్ అంటాం ATMsని. సో కోర్ ఫంక్షన్ వచ్చేసి టు డిస్పెన్స్ క్యాష్. సో క్యాష్ని డిస్పెన్స్ చేయడం అనేది ఈ ATMs యొక్క కోర్ ఫంక్షన్. మామూలుగా ఓనర్షిప్ బేసిస్ మీద అంటే ఎవరు ఓన్ చేసుకున్నారు, ఎవరు వీటిని నిర్వహిస్తున్నారు అనే దాని ఆధారంగా ATMs 3 రకాలుగా ఉంటాయి. ఒకటి బ్యాంకులు నిర్వహించే బ్యాంక్ ATM. రెండోది బ్రౌన్ లేబుల్డ్ ATM. మూడోది వైట్ లేబుల్డ్ ATM. సో బ్యాంక్ ATMలో సో ఆ ATM మిషన్ బ్యాంకుకి చెందింది అయి ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఓన్డ్ బై ద బ్యాంక్, ఇట్ ఈస్ సెటప్ బై ద బ్యాంక్ అండ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ద బ్యాంక్. సో బ్యాంకే దానికి అన్నీ. సో దాని ఓనరు అదే, దాంట్లో క్యాష్ రీప్లేనిష్ చేయాల్సిన బాధ్యత అది, దాని మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులదే. సో మామూలుగా మనం బ్యాంక్ ప్రెమిసెస్లో చూసే ATMs ఈ రకానికి చెందినవి అంటే. రెండోది బ్రౌన్ లేబుల్డ్ ATM అంటాం. బ్రౌన్ లేబుల్డ్ ATM అంటే బ్యాంకు ఈ పనిని థర్డ్ పార్టీకి అసైన్ చేస్తుంది. ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఈ పని చూస్తూ ఉంటాయి. సో వాటికి క్యాష్ ప్రొవైడ్ చేస్తుంది. సో ATM మెయింటెనెన్స్ బాధ్యత వాటికే ఇస్తుంది. సో అది బ్రౌన్ లేబుల్డ్ ATMs. మూడోది వచ్చేసి వైట్ లేబుల్డ్ ATMs. సో వైట్ లేబుల్డ్ ATMsలో ఏంటి అంటే ATMs ఆర్ ఓన్డ్ బై అండ్ ATMs ఆర్ సెటప్ బై అండ్ ATMs ఆర్ ఆపరేటెడ్ బై నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్. సో బ్యాంకులతో సంబంధం లేకుండా థర్డ్ పార్టీస్ అనేవాళ్ళు ఆ ATM మిషన్ కొని దాన్ని అక్కడ సెట్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి కావాల్సిన క్యాష్ కోసం మాత్రం దే మెయింటైన్ అకౌంట్ విత్ ఎనీ వన్ బ్యాంక్. అంటే ఏదో ఒక బ్యాంకుతో వాళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తూ దాని ద్వారా క్యాష్ని డ్రా చేసి ఆ క్యాష్ని ఇందులో రీప్లెనిష్ చేస్తారు. బట్ ద ATM బిలాంగ్స్ టు, సో ATM అనేది ఇట్ ఈస్ ఓన్డ్ బై అండ్ ఇట్ ఈస్ సెటప్ బై నాన్ బ్యాంక్ ఎంటిటీ అండ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై దెమ్. ఓకే, సో దీన్ని 2012 చివరిలో మామూలుగా RBI పర్మిషన్ ఇచ్చింది వైట్ లేబుల్డ్ ATMs కోసం. ఇప్పటికి 7 years అవుతుంది. 7 years నుంచి మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. మామూలుగా టాటా వాళ్ళవి తరచుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో దోస్ ఆర్ వైట్ లేబుల్ ATMs. సో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 కింద వీటిని అలో చేశారు. సో బ్యాంకింగ్కి సంబంధించి ఒక 3 చట్టాలు చాలా ఇంపార్టెంట్. RBI యాక్ట్ 1934, బ్యాంకింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007. అయితే ఈ మధ్య వైట్ లేబుల్ ATMకి సంబంధించిన కొన్ని డిప్లాయ్మెంట్ నార్మ్స్ని RBI రిలాక్స్ చేసింది. అయితే వీటికి పర్మిషన్ ఇచ్చిన మొదట్లో అంటే 2012-2013 ప్రాంతంలో ప్రతి ఏడాది వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు ఇంత సంఖ్యలో ATMలను ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి లేదా డిప్లాయ్ చేయాలన్న రూల్ ఉండేది. కాకపోతే 2016లో డిమానిటైజేషన్ తర్వాత చాలా వరకు ప్రజలు డిజిటల్ పేమెంట్ వైపు వెళ్ళారు. సో డిజిటల్ మోడ్స్ UPI ప్లాట్ఫామ్ను ఉపయోగించి అంటే ఫోన్పే లాంటివి, గూగుల్ పే లాంటివి ఉపయోగించడం, కార్డ్స్ని ఉపయోగించడం ఇలాంటి వైపు వెళ్ళారు. సో క్యాష్ మీద ఆధారపడడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో మోరోవర్ వీళ్ళ ఆపరేటింగ్ కాస్ట్లు కూడా పెరిగిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి వీళ్ళు RBIకి ప్రామిస్ చేసినంత స్థాయిలో ATMsని డిప్లాయ్ చేయలేకపోతున్నారు. వీళ్ళ ఇబ్బందిని గమనించిన RBI ఆ డిప్లాయ్మెంట్ నామ్స్ని రిలాక్స్ చేసింది. అయితే ఈ వైట్ లేబుల్ ATMs వాళ్ళకి బిజినెస్ మోడల్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేర్ ఈజ్ వన్ థింగ్ కాల్డ్ ఇంటర్చేంజ్ ఫీ. సో ఇంటర్చేంజ్ ఫీ అంటే ఏంటి అంటే ఎవరైనా కస్టమర్ ఈ ATMలో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్కి కస్టమర్ యొక్క కార్డు ఎవరైతే ఇష్యూ చేస్తారో ఆ బ్యాంక్ 15 రూపాయలు 15 రూపీస్ ఈ వైట్ లేబుల్ ATM ఆపరేటర్కి చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, సో ద కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంక్ మస్ట్ పే 15 రూపీస్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్ డన్ ఎట్ వైట్ లేబుల్డ్ ATM. సో వైట్ లేబుల్డ్ ATM దగ్గర జరిపిన ప్రతి ట్రాన్సాక్షన్కి కార్డుని ఇష్యూ చేసిన బ్యాంకు 15 రూపాయలు ఇంటర్చేంజ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే మనం ఇందాకే మాట్లాడుకున్నట్లు డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోవడం,
అండ్ ఈ రూ. 15 ఇంటర్చేంజ్ ఫీ అనేది వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్కి సరిపోకపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు నష్టాల్లో ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఈ ఇంటర్చేంజ్ ఫీజుని రూ. 18కి పెంచాలని చెప్పేసి చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇట్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ నౌ. దట్స్ అబౌట్ వైట్ లేబుల్డ్ ఏటీఎం. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ.